హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ అమేజింగ్ వీడియో. నా పేరు నరేంద్ర కుమార్. మీరు చూస్తున్నారు ఎక్స్పో గై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఎల్ఐసి పాలసీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎల్ఐసి పాలసీలో ఉన్న జీవన లక్ష్య 933 ఈ యొక్క పాలసీ ఇన్ డీటెయిల్ రివ్యూ మన ఛానల్లో చెక్ చేద్దాం. లెట్స్ గో గైస్. ఈ జీవన లక్ష్య 933 పాలసీ ఎవరైతే తీసుకున్నారో ఆ కాలం తర్వాత బోనస్ తో కూడిన మెచ్యూరిటీ అమౌంట్ అనేది వస్తుంది. ఎవరైతే ఈ జీవన లక్ష్య పాలసీ 933 తీసుకున్నారో వాళ్ళకి చాలా అద్భుతమైన ఆకర్షణీయమైన లాభాలు మన ఎల్ఐసి వారు అందజేశారు. ఎవరైతే పాలసీ తీసుకున్నదారులు పాలసీ మొదలుకొని పాలసీ ముగిసే అంతవరకు ఎవరైతే ఆ వ్యక్తి తీసుకున్న వ్యక్తి బ్రతికే ఉంటే బెనిఫిట్స్తో కూడిన మెచ్యూరిటీ అమౌంట్ ఆ వ్యక్తికి లభిస్తుంది. ఎవరైతే ఎవరైతే ఆ వ్యక్తి పాలసీదారుడు మరణిస్తే ఆ యొక్క బెనిఫిట్స్తో కూడిన మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఫ్యామిలీకి రావడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ పాలసీ మధ్యలో మనకి ఏమన్నా జరిగినట్టయితే మన ఫ్యామిలీకి అనేకమైన లాభాలు జరుగుతున్నాయి. ఒకటి, వేవర్ ఆఫ్ ప్రీమియం. ఎవరైతే పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ యొక్క ప్రీమియం అనేది మనం కట్టనవసరంలా మొత్తం ప్రీమియం అనేది ఎల్ఐసి వారు కట్టుకుంటారు. ఇది ఒక బెనిఫిట్ అండి. మరి రెండవ బెనిఫిట్ అయితే వచ్చేసరికి రెగ్యులర్ ఇయర్ ఇన్కమ్ ఆఫ్ 10%. ఏదైతే మనం పాలసీ తీసుకున్నామో, ఏదైతే మనం ప్రాథమిక బీమా తీసుకున్నామో దాని సంవత్సరం మొత్తం మీద 10% వడ్డీ అనేది వేసి మన యొక్క ఫ్యామిలీ సభ్యులకి అందజేస్తారు మన ఎల్ఐసి వారు. ఈ పాలసీ ఇంకా డీటెయిల్గా అర్థం కావడం కోసం, నా పేరు నరేంద్ర కుమార్, నాకు 30 ఏళ్ళు. నేను 10 లక్షల రూపాయలు బీమా కట్టా. నేను వచ్చేసరికి పాలసీ యొక్క టెన్యూర్ వచ్చేసరికి 25 సంవత్సరాలు. నేను ప్రతి నెల 3,677 రూపాయలు ఈ యొక్క పాలసీకి ప్రీమియం కడుతున్నాను. సో నేను కట్టవలసింది 25 సంవత్సరాలు కాబట్టి 25 సంవత్సరాలు. బట్ నేను కడుతుంది వచ్చేసరికి 22 సంవత్సరాలే. ఎందుకంటే మన ఈ యొక్క పాలసీ 22 సంవత్సరాలు కడితే సరిపోతుంది 25 సంవత్సరాలకి. ఎందుకంటే ఈ పైన 3 సంవత్సరాలు అనేది ఈ యొక్క పాలసీ ప్రీమియం అనేది ఎల్ఐసి వారిచే కడతారు. మనం ఇంకా 3 సంవత్సరాలు కట్టడం అవసరం లేదన్నమాట. ఈ 3 సంవత్సరాల డబ్బులు మనకి ఇంకా సేవ్ అవుతాయి అన్నమాట. ఇంకా ఇలాగ ఎవరైతే ఈ యొక్క పాలసీ తీసుకున్నారో వాళ్ళ పాలసీ డేట్ ముగిసే 3 సంవత్సరాల లోపు కట్టవసరం లేదనమాట. ఆ పాలసీ మొత్తం ప్రీమియము ఎల్ఐసి వారిచే కట్టుకుంటారు. ఈ జీవన లక్ష్య పాలసీ మెచ్యూరిటీ బెనిఫిట్స్ అయితే ముందుగా 3 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఫస్ట్ వన్ బేసిక్ సమ్ ఎస్యూర్డ్. బేసిక్ సమ్ ఎస్యూర్డ్ అంటే ప్రాథమిక బీమా 10 లక్షల రూపాయలు అందజేస్తారు. 2, రివిజనర్ బోనస్ అప్ టు 11,50,000 వరకు అందజేస్తారు. 3, ఫైనల్ ఎడిషనల్ బోనస్ వచ్చేసరికి 4,50,000 అందజేస్తారు. మొత్తం 26 లక్షల రూపాయలు మనకి మెచ్యూరిటీ బెనిఫిట్స్ అనేది ఈ జీవన లక్ష్య పాలసీ ద్వారా మనకు అందజేస్తారు. ఇక ఈ జీవన లక్ష్య పాలసీతో ఉన్న డెత్ బెనిఫిట్స్. ముందుగా ఈ జీవన లక్ష్య పాలసీలో ఉన్న డెత్ బెనిఫిట్స్ అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు నరేంద్ర కుమార్. ఈ పాలసీ రన్నింగ్ టైంలో నేను ప్రమాదవశాత్తు చనిపోతే ఫస్ట్ నాకు వచ్చేసరికి అడ్వాంటేజ్ వచ్చేసరికి వేవర్ ఆఫ్ ప్రీమియం. ఇప్పటి వరకు నేను కట్టిన ప్రీమియం ఒకటి, ఇక నుంచి కట్టాల్సిన ప్రీమియం అనేది మనకు కట్టడం అవసరం లేదనమాట. ఇక నుంచి కట్టవలసిన ప్రీమియం మొత్తం ఎల్ఐసి వారిచే కట్టుకుంటారన్నమాట. 2, ఈ రెగ్యులర్ ఇయర్లీ 10% ఇన్కమ్. అంటే నేను చనిపోతే మన కుటుంబానికి ఆదాయం లెక్క ప్రతి సంవత్సరం మనైతే ఏదైతే బీమా కట్టామో దానికి 10% అనేది వేసి ఎల్ఐసి వారు మన కుటుంబ సభ్యులకు అందజేస్తారన్నమాట. ఇంకా టోటల్ మెచ్యూరిటీ ఏదైతే మన పాలసీ ముగిసిన తర్వాత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అనేది మన కుటుంబ సభ్యులకి అందజేస్తారన్నమాట. 26 లక్షల వరకు కుటుంబ సభ్యులకి అందజేస్తారన్నమాట. ఎవరైతే ఈ యొక్క పాలసీలో ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ కింద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ అనేది పాలసీ గురించి మీకు అందజేస్తారు. ఇంకా అలా వెళ్ళే ముందు నా ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. సైనింగ్ ఆఫ్ మీ నరేంద్ర కుమార్.